నమస్తే. అంతర్యామికి స్వాగతం. నేను మీ అరణి పాకలపాటి. అంతర్యామిలో మరొక మంచి విషయం తెలుసుకుందామండి. 4 మంచి మాటలు రాసినవారు డాక్టర్ బండి సత్యనారాయణ గారు. 4 మంచి మాటలు: మైత్రి, కరుణ, ముదిత. ముదిత అనగా సానుకూల మానసిక స్థితి అనే అర్థం వస్తుంది. ఉపేక్ష అనే 4 సాధనాలతో జీవితాన్ని చింతనారహితంగా అలంకరించుకోవచ్చు. ఈ 4 భావనలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. వాటిని అభివృద్ధి చేసుకోవడంలోనే ధన్యత ఉంది. సృష్టిలో మైత్రి ఎంతో మధురమైంది, అంతకంటే విలువైంది కూడా. మైత్రీ భావంతో నిండిన హృదయం ఉన్నవారు శత్రువును కూడా ద్వేషించలేరు. అందరితో స్నేహంగా మసులుకుంటే శత్రువులుండరు. శత్రువులు లేకపోవడం అనేది అష్టైశ్వర్యాలు కలిగి ఉండటం కంటే గొప్పది. అటువంటి వారి జీవితం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. మైత్రి వల్ల పరస్పర ప్రయోజనం ఉంది. ధర్మపత్నిని కూడా స్నేహపూర్వకంగా చూడాలనేది ఆధునిక భావన. నిజమైన మైత్రి ఎప్పుడూ ఒక ధీమాను, భరోసాను ప్రసాదిస్తుంది. కరుణ లేని జీవితం రుచిలేని ఆహారం లాంటిది. పరిమళం లేని పుష్పం ఎలా అయితే ఆదరణ పొందదో, కరుణ లేని వారు మూర్ఖులుగా మిగిలిపోతారు. ఈర్ష్య, అసూయలను వదిలిపెడితే కానీ ఎవ్వరూ కరుణతో ప్రవర్తించలేరు. కరుణ కలిగిన వారికి స్వపర తేడాలుండవు. అందరూ తనవారే అనుకుంటే తప్ప ఎవ్వరూ కరుణామయులు కాలేరు. కరుణ మనిషిని విశ్వమానవుడిగా తీర్చిదిద్దుతుంది. కరుణ శత్రువులను కూడా మిత్రులుగా చేస్తుంది. కరుణతో జీవించేవారు పారలౌకిక ఆనందాన్ని అనుభవిస్తారు. ఒక వ్యక్తికి అన్ని విషయాలు తెలియవు. కొందరు కొన్ని విషయాల్లో పరిపూర్ణులుగా ఉంటారు. మరికొందరు మరికొన్ని విషయాల్లో సంపూర్ణులుగా ఉంటారు. మనకు తెలియని మంచి విషయాలు గొప్పవారి నుంచి గ్రహించడానికి సానుకూల మానసిక స్థితి అవసరం. లోకంలో ఎవ్వరూ కూడా ధనం ఉదారంగా ఇవ్వరు. అలాగే బంగారం లాంటి విలువైనవి ఎవ్వరూ ఊరికే ఇవ్వరు. కానీ వారికున్న జ్ఞానాన్ని కోరితే ఆనందంగా ఇస్తారు. ధనం, బంగారం కంటే జ్ఞానమే విలువైందని తెలివైన వారు గ్రహిస్తారు. ఎటువంటి సంకోచం లేకుండా ఎదుటివారి పరిజ్ఞానాన్ని పరిగ్రహిస్తారు. అహం వీడి ఎదుటివారి పరిజ్ఞానాన్ని స్వీకరించడం జీవితాన్ని మెరుగుపరుచుకోవడంలో భాగమే అనుకుంటే తప్ప జ్ఞాన స్వీకరణలో ఎవ్వరూ రాణించలేరు. మన చుట్టూ ఉన్నవన్నీ మనకు సంబంధించినవి కావు. మనకు అవసరమైన వాటినే స్వీకరించాలి. మనకు సంబంధం లేని వాటిని, హాని చేసే వాటిని విడిచిపెట్టాలి. అదే ఉపేక్ష. జీవితంలో అందరికీ ఉపయోగపడేది ఉపేక్ష. కొందరు ఎదుటివారిని హీనంగా చూస్తారు. మరికొందరు ఇతరుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తారు. అటువంటి వారిని ఉపేక్షించి వదిలేయడమే ఉత్తమం. ఎవరైనా మనల్ని నిందించినా, కించపరిచినా వారిని క్షమించి వదిలేయాలి. అలా వదిలేయాలంటే మనలో ప్రతీకారేచ్ఛ ఉండకూడదు. అలాగే కొన్ని సమస్యలకు పరిష్కార మార్గం దొరకదు. వాటిని కూడా విడిచిపెట్టాలి. ఇలా అక్కర్లేని వాటిని విడిచిపెడితే జీవితం తేలికవుతుంది. బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు అవసరం. అంతకంటే ఎన్నో రెట్లు విలువైన జీవితానికి మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష లాంటి చేర్పులు అందరికీ అవసరం. విన్నారు కదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.